వీటి గురించి విచారం ఏంటి? నీకు సిద్ధపరిచినే దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. ఇక్కడ తగిన కాలమందు నీ అప్పులకు కావాల్సిన డబ్బు దొరికిద్ది, నీకు కావాల్సిన ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దొరికిద్ది, నీకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. పద్దాకల వాటి గురించే మాట అంటున్నారన్న. అంటే పడు 4 మాటలు పడు, రేపు సాక్ష్యం అదేగా. మరి అంత సున్నితమైతే ఎట్టా? పడు, రేపు సాక్ష్యం చెప్పొద్దు సంతోషంగా. అసలు ఏ మాట పడకుండా ఏం జీవితం అండి? నాకు అర్థం కాదు. కనీసం కొన్నన్నా చేదైన అనుభవాలు చెప్పుకోవటానికి సాక్ష్యాలు ఏం బతుకు? అసలు ఏం బతుకది నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అసలు అది లైఫేనా? నేనండి పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా ఇంత నొప్పి కూడా లేదండి, ఇంత బాధ కూడా లేదండి, ఇంత ఇబ్బంది కూడా లేదండి. నాకు అన్ని విషయాల్లో హాయిగా సాగిపోయిందంటే అవునా, నిజంగా ఇది చాలా నాకు మాదిరిగా ఉందని ఎవడన్నా అంటాడా? నాకు చాలా ఆదరణ కలుగుతుందని ఎవరన్నా అంటారా? బ్రదర్, అప్పులు నీకే కాదు నాకు కూడా ఉన్నాయి. మాటలు పడ్డది నువ్వే కాదు, నేను కూడా. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎత్తుకొని పోయారు. బ్రదర్, నీకు ఇంకా ఎత్తుకొని పోలేదు వస్తువులు, ఎత్తుకొని పోయారు, గందరగోళం చేశారు. కానీ నా దేవుడు కనికరించి నన్ను అవమానపరిచిన వారందరి ఎదుట నా తలని ఎత్తాడు. బ్రదర్ అని చెప్పును. అప్పుడు ఆల్రెడీ ఆ బాధలో ఉన్నాడికి ఏం అనిపించింది? ఇతనికి సాయపడ్డ దేవుడు నాకు కూడా, బ్రదర్ నీ మాటలతో నేను ఆదరించబడ్డాను. అట్ట కాకుండా అప్పులేనియా నీకు? అప్పులు నాకైతే లేవయ్యా, దేవుడి దేవల్ల లేవు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా హాయిగా అసలు ఏ అప్పు లేకుండా ఉన్నానంటే అబ్బా నాకెంత ఆదరణగా ఉందో అంటాడా? చెప్పలేమండి. ఏమంటాడు? ఈడెవడు దొరికాడు రా నాయన నాకు. బాధపడతాడు. నిజంగా నీలాంటి జీవితం వాడికి లేనందుకు ఫీల్ అవుతాడు. కానీ నీవు కూడా శ్రమానుభవం పొంది ఆ చేదైన అనుభవాన్ని రుచి చూసి మాట్లాడితే, అవునా అన్న, అవునా అక్క, నువ్వు కూడా ఎదుర్కొన్నావా? అవునా, అట్లయితే నీకు తెలిసిద్దాక ఆ బాధ ఏందో? తెలుసు తల్లి, నాకు తెలుసన్నా, నేను అనుభవించాను, అందుకే నీకు ఇంత భరోసా ఇస్తున్నాను. ఆ అవమానాలన్నిటిని నాకు దేవుడు దీవెనలుగా మార్చాడు. నీకు కూడా ఆ కార్యం చేస్తాడు. ఇవి చూడు, ఈరోజు నన్ను చూస్తున్నావు కదా, నిజంగా అంతా ఎట్లా తట్టుకున్నావు అన్నా? సామాన్లు కూడా బయటేశారా? బయటేసేది బండ బూతులు తిట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడి కేసులు పెడతామని అసలు చొక్కా పట్టుకొని గందరగోళం చేసి, అమ్మో ఎట్ట తట్టుకున్నావు అన్నా? దేవుడితో నాకు ఇంకా అంత ఇది జరగలేదన్నా. కానీ ఏం చేద్దాం, తట్టుకున్నా. ఆయనకి వెళ్ళే చూసా, కన్నీళ్ళు గార్చా, ప్రార్థన చేశా. తర్వాత ఒక అద్భుతం చేశాడు. ఫలానా విధంగా సాయం దొరికింది, మొత్తం వాడికి ఇచ్చేసా. వాళ్ళ ముందు తల ఎత్తుకొని తిరుగుతున్నా. ఈరోజు నన్ను చూస్తే వాళ్ళు తలదించుకొని పోతున్నారు. ఈరోజు నన్ను చూస్తే వాళ్ళు తలదించుకొని పోతున్నారు. అయ్యయ్యో ఇంత మంచివాడిని అవమానపరిచామని వాళ్ళు సిగ్గుపడుతున్నారు. నన్ను చూస్తే నేను సిగ్గుపడట్లా, నేను నవ్వుతున్నా వాళ్ళని చూసి. నేను పలకరిస్తున్నాను ప్రేమగా, బాగున్నారా అని. ఆయన చొక్కబట్టుకొని లాగాడు, ఆయన కూడా పలకరిస్తాను నేను. ఆ మధ్య వారికి ఏదో అవసరం అయితే కూడా సాయం చేశాను నేను. నాకెళ్ళి చూడలేడు, ముఖంలో చూడలేడు. ఇప్పుడు నేను ఇటు మాట్లాడుతుంటే అటు తిరిగి మాట్లాడుతుంటాడు. సిగ్గు పాపం, నాకు అవమానపరిచాడు కదా. నన్ను అవమానపరిచిన వాళ్ళు నా ఎదుట తల దించుకునేటట్టు చేశాడు నా దేవుడు. నా తమ్ముడా, నా చెల్లి, నిన్ను కూడా అలాగ కృపనిస్తాడు. ధైర్యం తెచ్చుకో, ఆయన ఉన్నాడు కదా. అంటే అనేక మందికి ఆదరణ అది. కనీసం ఏదో ఒక కోణంలో చేదైన అనుభవాలు లేకపోతే అసలు ఏం జీవితం అది? నేను అందుకే చెప్తున్నా, నీ జీవితానికి మాధుర్యం ఎలా తేవాలో యేసయ్యకి తెలుసు. నీకెందుకు, నువ్వు ఆయనకెళ్ళి చూడు. అర్థమైందా? నీ జీవితానికి వన్నె, పరవశం, పరిమళం, మాధుర్యం ఎలా తేవాలో ఆయనకు తెలుసు. కాకపోతే కొంచెం సెగ తగులుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలే, నాకు కూడా తెలుసు. ఆయన తట్టుకోవాలా. నేనైతే మరీ దారుణం, ఏకాంతంలో కూర్చొని ప్రభుని నమ్ముకున్నాకే అయితే విశ్వాసం లేదు, సేవలోకి రాలా. నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని ఒకసారి ఎన్నిసార్లు ఏడ్చానో. నన్ను చంపరాదా అని ఏడ్చా. నాకైనా ఏం చేస్తే ఆత్మహత్య అయింది, తీర్పులోకి వస్తా, నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. నా ప్రాణం నువ్వు తీసుకోరాదా దేవా అని ఏడ్చా. నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు
ఊరుక నువ్వు అట్టెందుకు అంటావులే కానీ అని. మరి అట్టున్నప్పుడు పరిస్థితి. హలో, నిజమే. కానీ ఆయన చూడు, ఆయన ప్లాన్లు మనకు తెలియదుగా. అప్పుడు లైఫ్ అది, ఆ చేదు అది మింగలేకపోయా, దానికంటే పోయింది మేలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఆ చేదైన అనుభవాలు మధురమైన మాధుర్యమైనటువంటి సాక్ష్యాలుగా మారిపోవడానికి దేవుడు ఆ కార్యాలన్నీ కలిపి రప్పించాడు. ఈ బతుకి అవన్నీ కలిపి ఈ అనుభవాలను, ఈ విలువలను తీసుకొచ్చాయి. ఫైనల్గా నీ లైఫ్కి మాధుర్యాన్ని ఎలా తేవాలో ఆయనకు తెలుసు. దానికి సంబంధించిన అనుభవాలన్నీ నీకు లింక్ చేశాడు. అవన్నీ ఎదురవుతాయి, కొన్ని చేదుగా అనిపిస్తాయి, కొన్ని మధురంగా ఉంటాయి. తట్టుకో. మధురమైన అనుభవాలు నీకు మాత్రమే ఆనందం, చేదైన అనుభవాలు నీ తోటి వారికి కూడా ఆదరణ. ఓకేనా? దేవుడు బాధ్యత కలిగే ఉన్నాడండి. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, బతకడానికి కావాల్సిన ఫైటింగ్లన్నీ నువ్వు చేయి. ఆయన నీకు ఇవ్వాలనుకున్నవన్నీ నీకు అందిస్తాడు. అయితే వాటితో పాటు ఇంకొక ఆలోచన కూడా కలిగి ఉండు. నేను బతకాలి, నా ఇంటి వారికి అంత పెట్టుకోవాలి ఆహారం అనే కాదు, నా తండ్రి కృపనిస్తే 10 మందికి చేయాలి, దేవుని కోసం చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని మహిమ కోసం చేయాలి, పరిశుద్ధుల కోసం చేయాలి, దీనుల కోసం చేయాలి, అభాగ్యుల కోసం చేయాలని గుండెల్లో ఆశ మాత్రం కలిగి ఉండు. ముందు ఉన్నంతలో చేస్తూ ఉండు. ఆయన చూస్తాడు. నీ పిడికిలితో నువ్వు ఇస్తూ ఉండు, ప్రజలకి, దీనులకి సాయం చేస్తాం. నీ పిడికిలితో నువ్వు దేవుని పనికి కూడా తోడ్పాటు అందిస్తూ ఉండు. ఆత్మల రక్షణ కొరకు తోడ్పాటు అందిస్తావు నీ పిడికిలితో. దిక్కులేని వారికి నీ పిడికిలి విప్పు, విధవరాండ్రకు నీ పిడికిలి విప్పు, వృద్ధులకు నీ పిడికిలి విప్పు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథలకు నీ పిడికిలి విప్పు, రోగులై ఉండి తమను తాము కాపాడుకోలేని స్థితిలో ఉన్న దీనులకు, నీ సొంత పిల్లలు నీ కన్నవారు అలాగుంటే చూడలేవు కాబట్టి వారిని అలాగునే భావించి నీకున్న దానిలో నీ పిడికిలి విప్పు. నా తండ్రి చూస్తాడు. నా తండ్రి చూసి నీ పిడికిలితో నువ్వు ఇస్తున్నవన్నీ చూసి ఒక్కసారి ఆయన పిడికిలి విప్పుతాడు. నీ పిడికిలి నువ్వు విప్పి అనేక దీనులకు నువ్వు సహాయం చేస్తూ దేవుని పని కొరకు అటు దీనులకు 2 విధాల నీవు చేస్తున్నది చూసి ఒక్కసారి తన పిడికిలి విప్పాడంటే అది నీవు పట్టజాలనంత దీవెన. ఎందుకంటే నీ పిడికిలి ఏసై పిడికిలి ఒకటేనా? పెద్దగా చెప్పండి. మీ మొత్తం కలిపి ఎన్ని పిడికిళ్ళు వేసినా సరే ఆయన గోరంత రాదు. అంత పెద్ద చెయ్యి అయింది. ఆ బలమైన చేత్తో ఒక్కసారి అట్లా పోసాడంటే నీ వల్లగా దాన్ని దాచటం. ఎంతమందికి నమ్మకం ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? చేయలేదా దేవుడు? అట్లా చేయలేదా? ఎంతమంది జీవితాల్లో చేశాడో. అలా దేవుణ్ణి ప్రేమించి, దీనుల్ని ప్రేమించి అంకితమై తిప్పలబడ్డ వాళ్ళందరి సంతతి కూడా దీవించబడింది. నిన్నటికి నిన్న ఒక సోదరి నాతో సాక్ష్యం పంచుకుంది. తన తల్లి భక్తి కలిగిన స్త్రీ, దేవుని ప్రేమించే స్త్రీ, దేవుని సన్నిధిని వెతికే స్త్రీ, దేవుని మహిమను వెతికే స్త్రీ, దీనులకు చేయి చాపే స్త్రీ. ఆ దీనురాలి యొక్క ఆశీర్వాద ఫలం తన పిల్లల మీదకి వచ్చింది, తన ఇంటి మొత్తం మీదకి వచ్చింది. తన సంతతి దీవించబడి ఒక గొప్ప భూమి మీద ఉన్న జీవితంలో కూడా ఒక ఉన్నత జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆధ్యాత్మికంగా కూడా వారు అద్భుతంగా ఉన్నారు. అటు స్పిరిచువల్గా తన సంతానం దీవించబడింది, భౌతికంగా కూడా ఒక రేంజ్ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఎస్పీ స్థాయి అధికారి అయి ఉండి సామాన్యురాల్లాగా వచ్చి పడిగాపులు కాసి మాట్లాడి వెతుక్కుంటా వచ్చింది ఆ బిడ్డ. నాకు ఎంత సంతోషం కలిగిందో. కొద్దిగా స్థాయి పెరిగితేనే అసలు మనుషులు ఎక్కడో ఊహించుకుంటూ ఉంటారు.
కొద్దిగా సిఐ రేంజ్ వస్తేనే ఎక్కడో ఊహించుకుంటూ ఉంటారు, ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎస్పీ స్థాయి అధికారి అయి ఉండి ఒక పిచ్చిదానిలో వెతుక్కుంటూ వచ్చింది, సామాన్యంగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తగ్గింపు, ఆ వినయం, దైవజనుల పట్ల ఆ గౌరవం, నేను వాళ్ళు లెక్క చేయాల్సిన అవసరం ఏముంది మనల్ని, అవునా? కానీ దైవజనుల పట్ల విధేయత వెతుక్కుంటా ఒక వ్యక్తి కోసం అంతగా రావటం అనేది నాకు ఆశ్చర్యం. ఎందుకంటే తన తల్లి నేర్పిన భక్తి, ఆత్మీయతను కనుగొని దాన్ని వెతుక్కుంటూ ప్రయాసపడి, మీకు తెలుసా ఇంచుమించు 500 కిలోమీటర్ల నుంచి వచ్చింది ఆమె. ఒక ఎస్పీ స్థాయి అధికారి, పేరు చెప్పను. ఆమె చెప్పిపోయిన సాక్ష్యం ఏంటంటే, నా తల్లి భక్తి కలిగింది, నా తల్లి మోకాళ్ళలోని దేవుని పాదాలు పట్టుకునేది, మాకు భక్తి నేర్పింది, ఇటు మా ఆత్మీయ జీవితాన్ని కాపాడింది, భౌతికంగా కూడా మాకు దేవుడు ఈ స్థాయి ఇచ్చాడు. నా తల్లికి దేవుడు అనుగ్రహించిన కృప ఆమెతోనే కాదు, అది మాకు కూడా కొనసాగింది అని ఆమె చెప్తుంది. ఆ ఒక్క మాట కోసం చెప్పింది ఈ ముక్కలు 4. నీకు తెలియదు, నీ శ్రమానుభవం పూర్తయిన తర్వాత నీకే కాదు నీ సంతతికి కూడా సరిపోయినంత దీవెన దేవుడు సిద్ధపరిచాడు. నీ పిల్లలకు కూడా ఈరోజు నువ్వు పడుతున్న శ్రమానుభవం మంచి పాఠం సోదరా. నీకు తెలియదు ఆ సంగతి, ఆ విలువ నీకు తెలియదు. లేకుండా ఏ నొప్పి, ఏ అవమానం, ఏ ఇబ్బంది, ఏ అప్పు, ఏ శోధన లేకుండా నువ్వు నీ పిల్లల్ని హ్యాపీగా ఉండి నీ పిల్లల్ని హ్యాపీగా పెంచావు అనుకో, నంబర్ 1 భ్రష్టులు అవుతారు. వాళ్ళకి శ్రమానుభవాలు తెలియవు. తినటం, తాగటం, విచ్చలవిడిగా జీవించటం వాళ్ళ ఇష్టం అయిపోయింది. అలా కాకుండా నువ్వు శ్రమానుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్న నీ పిల్లలు చూసినప్పుడు వారికి విలువలు తెలుస్తాయి. దేనికోసం నాన్న ఇంత కష్టపడ్డాడు, దేనికోసం అమ్మ ఇంత అవమానం భరించింది, నాన్న ఇంత అవమానం భరించాడని ఎరిగి వారు కూడా దీనత్వాన్ని నేర్చుకుంటారు, వినయాన్ని నేర్చుకుంటారు, సాధువులు అవుతారు. శ్రమానుభవాలు పిల్లల్ని మంచి వ్యక్తిత్వాల్లోకి తీసుకొస్తాయి. వద్దంటే చెప్పు, పిల్లలు మంచి వ్యక్తిత్వాలు కావాలా, లేకపోతే వాళ్ళకి భోగాలు కావాలా? ఏం కావాలో చెప్పు. నువ్వు నీ పిల్లలకి మంచి వ్యక్తిత్వాలు కోరుకుంటున్నావా, భోగాలు కోరుకుంటున్నావా? చెప్పు. నీకున్న శ్రమానుభవంతో తీసేసి నేను ఫ్రీ చేయమని నేను ప్రార్థన చేస్తా. చెప్పు. నీ పిల్లలకి మంచి వ్యక్తిత్వం కావాలా, వాళ్ళకి బాగా డబ్బులు భోగం కావాలా? చెప్పు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాగా భోగాలు ఇచ్చామనుకో, పెందలాడి రోగాలకు గురై మధ్యలో పోతారు.